నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్. నా పేరు మొప్పసాని భూలక్ష్మి. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాను. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి లెటర్ ఇవ్వాలని వచ్చాను. నారా చంద్రబాబు నాయుడు గారిని మైలవరం నియోజకవర్గం తరపున తెలుగుదేశం పార్టీకి సీట్ ఇస్తే బీసీ తరపున నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో చెప్పి ఉన్నాను. అలాగే అధిష్టానానికి లెటర్ కూడా ఇచ్చాము, మీడియా పరంగా కూడా తెలియజేశాము. ఇప్పటికొచ్చి మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు ఎవరు లేరు. దానికి ఈరోజు నేను మైలవరం నియోజకవర్గానికి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మన బీసీలకి సీట్ ఇచ్చిన దాతలాలు లేరు. కాబట్టి ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి న్యాయం చేస్తా, బీసీలకి అండగా ఉంటా, ఇది బీసీల పార్టీయే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి మేము సీటు అడిగిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు బీసీలకు సీటు ఇచ్చారు. మీరు ఎందుకు సీటు ఇవ్వటానికి ఆలోచిస్తున్నారు? మీరు బీసీలకు సీటు ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లము? ఇప్పుడు టీడీపీ తరఫున మీకు సీటు ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్గా వేసే అవకాశం ఉందండి. మైలవరంలో ఉన్నటువంటి బీసీలు 130,000 నుంచి 140,000 సుమారు బీసీలు ఉంటే బీసీలకు సీటు ఇవ్వటానికి ఎందుకు ఆయన ఆలోచిస్తున్నారు? నిజంగా బీసీలకి న్యాయం చేస్తారా? బీసీలకి న్యాయం చేసే లెక్క అయితే ఈరోజు నాకు సీటు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పిలిచి మమ్మల్ని సంప్రదించింది లేదు. ఇప్పటికైనా సరే నేను ఒకటే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు బీసీలకి సీటు ఇవ్వాలి అని కోరుకుంటూ, బీసీలకి అన్యాయం జరిగితే అన్యాయం చేస్తున్నారని, అన్యాయం జరుగుతుందని ఈరోజు నేను ఈ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీకే రాజీనామా చేస్తున్నారా? కౌన్సిలర్గా కూడా రాజీనామా చేస్తున్నారు? పార్టీకి రాజీనామా చేస్తున్నా, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయట్లేదు. ఎందుకని దీన్ని ఒకదాన్ని ఉంచుకున్నారు? ఎందుకంటే నన్ను నమ్మి ప్రజలు ఓటేశారు కాబట్టి వాళ్ళకి సేవా కార్యక్రమం చేయాలి. నేను సేవకి చేయాలని నేను అసలు ఈరోజు కూడా మైలవరం నియోజకవర్గంలో కూడా ప్రజలకి సేవ చేయాలి. మా బీసీల తరపున నేను పోటీ చేయాలి. భవిష్యత్తులో మీకు సీటు ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్గా వేసే అవకాశం ఉందా, లేదా వేరే పార్టీలో చేరే అవకాశం ఉందా? వేరే పార్టీలో జాయిన్ అవ్వటం అనేది లేదు. అది కూడా 2 రోజుల తర్వాత నేను ఏదైనా మీకు క్లారిటీ ఇస్తాను. ఏం చేస్తాననేది మీకు క్లారిటీ ఇస్తాను. మైలవరంలో బీసీలకి సీట్ ఇవ్వాలా లేకపోతే మీకు ఇవ్వాలా? బీసీల్లో మా యాదవ సామాజిక వర్గానికి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఇచ్చున్నారు కాబట్టి మాకు కూడా సీట్ ఇవ్వాలని కోరుతున్నాను. నేను అధిష్టానానికి కూడా ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.